ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా ఎవరు రాలేదనుకుంటూ చూస్తున్నారు. శేషు, చిన్న డౌట్ కూడా రాకూడదు. లేదక్షరా, నువ్వు చెప్పిన కథనే ఫాలో అయిపోతాను. నన్ను చంపడానికి చూసిన దుర్మార్గుల నుంచి నన్ను నువ్వే కాపాడావు. ఈ రకంగా అయినా నీ రుణం కొంచెమైనా తీర్చుకుంటాను. చూడు, ఏ డౌటు రాదు. సరే పద పద. అన్నా, ఈ అయ్యను చూడు. చూసేసినావా? ఈ అయ్యా ఆ అయ్యే కదా? అవును చెల్లెమ్మా, అయ్యే. ఏంటయ్యా అనుకుంటున్నారు? అసలు మీరెవరు? అన్నకి గుర్తులేదనుకుంటాన్నా. ఆ ఏలా నేను మా అన్న రోడ్డు మీద వస్తుంటే మీరు రాసాలా కారులో వస్తున్నారయ్యా. నేనా? మా అన్నే చూసుకోకుండా మీ కారుకి అడ్డొచ్చేసినాడు. మీరు గుద్దకుండా ఆపేసినారు. మా అన్న బతికిపోనాడు. అవునయ్యా, నా ప్రాణాలు కాపాడినా దేవుడు స్వామి నువ్వు. నేనా? అవునా? ఏమో నాకే గుర్తుకు రావట్లేదే. అయ్యా 10 ఏళ్ళు అయిపోయినాది. 10 ఏళ్ళ? ఎట్టా గుర్తుంటదయ్యా? 10 ఏళ్ల క్రితం నాడా? అయ్యుండొచ్చేమో. అయినా మీకు బానే గుర్తుందే. ప్రాణాలు రచించినోళ్ళు గుర్తు రాకుండా ఉంటారా భూపతి స్వామి? ఈయన పేరు చెప్తున్నారు, మీకెలా తెలుసు? అవును, నా పేరెలా తెలుసు? అప్పుడే ప్రాణాలు పోకుండా చేసిన మీ పేరుని మేం రోజు తలుచుకుంటాము. చెప్పండయ్యా అంటే భూపతి అని మీరే చెప్పారయ్యా. హాయ్. ఓ అయితే నేనే చెప్పుండొచ్చు. మనసులో నాటుకుపోయినారు స్వామి. దినము లేవగానే తలుచుకుంటూ ఈ జన్మ భూపతి స్వామి ప్రసాదించిందని వేడుకుంటానయ్యా. చూసావా శృతమా, నన్ను దేవుడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. నాకే గుర్తు లేకపోయినా చూసి మరీ గుర్తుపట్టి చెప్తున్నారు అంటే నేనంటే ఎంత భక్తి. మామూలు భక్తి కాదయ్యా. పని బాగా ఉండి డబ్బులుండుంటే మీకు గుడి కట్టేవాళ్ళం స్వామి. చూసావా, గుడంట కూడా. ఏం చేద్దాం, పని లేక తిరుగుతున్నాం. సర్లే గాని ఏం పని చేస్తారు? వంటయ్య గారు, ఏదైనా సరే మేం రుచిగా ఉండొత్తాం. ఇప్పుడంటే షెఫ్లని ఏదో చూస్తున్నారు కానీ మా సేతి వంట చూడట్లేదు. హాయ్, నా యాల్ది ఎవరైనా అయితే 10 కేజీలు ఉన్నాడు కూడా మా వంటతో 100 కేజీలు చేసేస్తామయ్యా. ఎవరో ఎందుకు, మేమే ఇస్తాము. భూపతి గారు, నా భక్తులు శృతమ్మా. ఇంతకు మించిన నమ్మకస్తులు మనకు దొరుకుతారా? అది కరెక్టే అనుకోండి. ఇంకా అనుకోండి ఏంటి? ఇంతసేపటి నుంచి చూస్తున్నాం, ఎవడైనా వచ్చాడా? వీళ్ళకన్నా మంచివాళ్లు మనకు దొరుకుతారా? వీళ్ళని చూశాక కష్టమే అనిపిస్తుంది. మరింకే, మనకి చాకిరి తప్పుద్ది. నీ నంబర్కి ఫోన్ చేసి చెప్పు. సరే. సారు మనకి పనిస్తున్నారన్నా. కుదరదంటే ఊరుకుంటానా? వేరయ్య, పాము కనిపించట్లేదు. సడన్ గా రాదు కదా. అది లోపలికి రావడానికి వేరే దారి వెతుకుతున్నట్టుందమ్మా. ఇంటి చుట్టూరా మంత్రపు మన్నుంది, రాలేదు. చెప్పు శృతి. మంచి నమ్మకమైన వంటోళ్ళు దొరికారు, తీసుకొస్తున్నాం. ఓకే, తీసుకురండి. నమ్మకమైన వాళ్లే అంటుంది. అసలు యాడ్నొచ్చి తెస్తుండారు? అసలు నమ్మొచ్చా వాళ్ళని? అరే, మేము నమ్మకమైన వాళ్ళనే కదని తెస్తూ ఉంటాము. చచ్చా, కాదని కాదు భూపతి గారు. పంపించిన వాళ్ళు కూడా మీలాగే బాగా తెలిసిన వాళ్ళు. ఇంకోటి, వీళ్ళు కూడా బాగా వంటలు చేస్తారంట. మేము ఇంటి పనితో పాటు ఇంటిని, ఇంటి మనుషుల్ని మా వాళ్ళలా చూసుకుంటాం అమ్మగారు. మేము అలాగే చూసుకుంటాం. అది మాటలతో అంటే సరిపోదు నాయనా. మీరు మాటగా అంటున్నారు. ఏదైనా ఓతేనే కదా మేము చూపుతాము.
మీరన్నది ఇప్పటికిప్పుడు వస్తుందా? వాట్ ఆర్ యు టాకింగ్ యు నో? రేయ్ అందరూ అలాగే నిలబడండి. కదిలారంటే పిట్టలి కాల్చేట్టు కాల్చేస్తా. ఏయ్, ఎవరింటికొచ్చి అరుస్తున్నావ్రా? మాట్లాడకు. నాకు మీ నగలు డబ్బు కావాలి. ఇస్తే బతికిపోతారు, లేదంటే చస్తారు. ఏటి బెదిరిస్తా ఉండవా? అమ్మగారు మీరేంటి ఇవ్వకండి. ఇవ్వకపోతే చస్తుంది. ఆవిడ్ని చంపాలంటే ముందు నన్ను చంపు. పక్కకు వెళ్ళమ్మా. ఏయ్ తప్పుకో, లేదంటే వీళ్ళని చంపేస్తా. ఏయ్, అడ్డొస్తారా? చంపేస్తా. అమ్మో, మా ప్రాణాలే మాకు ముఖ్యం. మీరు పారిపోండి, లేదంటే నిజంగానే కాల్ చేస్తాను. చస్తారు. మాకు మా ప్రాణాలు కదరా దొంగ సచ్చినోడా. మా యజమాని ప్రాణాలే మాకు ముఖ్యం. నమ్మినోళ్ళకి మా ప్రాణాలు ఇచ్చేస్తాము. మమ్మల్ని మా స్వామి తెచ్చినాడు. ఆ అమ్మని మేం తాకనివ్వము. రేయ్, ముందు మమ్మల్ని చంపరా. చంపరా? అమ్మగారు మీరు వెళ్ళిపోండి. చంపరా, మమ్మల్ని చంపు. దమ్ముంటే కాల్చరా, కాల్చు. మీరు వెళ్ళండి అమ్మగారు. చంపరా. శభాష్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మనవాడే. వీళ్ళెంత నమ్మకస్తులో చెక్ చేశా. మీ వాళ్ళే అని పసిగట్టే ఈ డ్రామా ఆడేనే పిచ్చి మొహమ్మ. చెక్ చేశారా? అంటే మేం తెచ్చిన వాళ్ళని కూడా చెక్ చేస్తారా మీరు? మంచి వాళ్ళనే తెచ్చుండారు. మంచితనం మా రక్తంలోనే ఇంకిపోనాదమ్మ గారు. మీరేం చేసినా ఉన్నదే కదా కనుక్కునేది. చూసారా, విన్నారా? అసలు మీరేమనుకుంటున్నారండి? ఇప్పుడు రోడ్లో కనపడ్డ వాళ్ళని తెచ్చామనుకుంటున్నారా ఏంటి? అదే కదరా చేసావు. 10 ఏళ్ల నుంచి తెలుసు. ఈ ఈరయ్య ప్రాణాలు నేనే కాపాడాను. ఆ కృతజ్ఞతతో నన్ను వాళ్ళు దేవుళ్ళ కొలుస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.